ఎటువంటి విజయాన్ని సాధించాడండి? ఆ విజయము సడన్గా వచ్చింది కాదండి. ఆ విజయము తన జీవితంలో స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న విజయాలు సాధించుకుంటూ ఉన్నతమైన విజయాన్ని స్వతంత్రించుకున్నాడు. ప్రతి దినమో మన జీవితంలో విజయం సాధిస్తూ ఉండాలి. మన నోటి మీద విజయం సాధించాలి, మన కంటి మీద విజయం సాధించాలి, మన తొందరపాటుతనం మీద విజయం సాధించాలి, మన కోపం మీద విజయం సాధించాలి, మన శరీరం మీద విజయం సాధించాలి. ప్రతి దినము విజయం సాధించుకుంటూ మనం ముందుకు వెళ్తేనే గొప్ప విజయాలను మనం స్వతంత్రించుకోగలుగుతాం. మొదటిగా దావీదు విజయాన్ని సాధించాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఓడిపోతున్న వాళ్ళు? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా భయపడిపోతున్న వాళ్ళు? సౌలు ఓడిపోయాడు, భయపడిపోయాడు. కారణం చెప్తున్నాను, దేవుని తోడును సహవాసాన్ని సన్నిధిని కోల్పోయాడు. ఫలితంగా కుప్పకూలిపోయాడు, భయపడిపోయాడు, వణికిపోయాడు. కానీ అదే సమయంలో దావీదు గెలిచాడు, శత్రువును ఓడించాడు. కారణము యెహోవా తోడు కలిగి జీవించాడు. ఎప్పటి నుంచి? తన జీవితాన్ని దేవునికి అప్పగించినప్పటి నుంచి దేవుని తోడు కలిగి జీవించాడు. అలాంటి జీవితం నువ్వు జీవిస్తే ఎంత బాగుంటుంది? ప్రతి నిత్యము ప్రతి దినము యెహోవా తోడుగా కలిగిన జీవితం జీవిస్తే ఎంత బాగుంటుంది? అది నేను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది.